ఢిల్లీలో గెలిచినట్టే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. కులగణనతో రేవంత్ సర్కార్ బీసీలకు అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు. బీసీల్లో ముస్లింలను ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కమలం నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొనాలన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేయాలని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో గ్రేటర్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. సిటీలోని సమస్యలపై చర్చించారు. ఏడాదిలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని, అందుకు ఇప్పటి నుంచే రెడీ కావాలన్నారు. కార్యకర్తలతో టచ్ లో ఉండాలని కార్పొరేటర్లకు సూచించారు. మన హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఇప్పటి నుంచి అన్ని ప్లానింగ్ చేసుకోవాలి. ఆ దిశలో సంస్థాగతంగా అందరం పరిశ్రమలు కాబట్టి జిల్లాధ్యక్షులు పాత వాళ్ళు కొత్త వాళ్ళు కూర్చొని మొత్తం మండల కమిటీ ఆయన కూడా పూర్తి చేసే విధంగా జిల్లా శాఖ పాత అధ్యక్షులు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి అందరూ కూడా వర్కౌట్ చేయండి. అది జిల్లా కమిటీలు అవి స్టేట్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్స్ పూర్తి అయిపోయినాయి, అక్కడ మండల కమిటీలు వేసుకోవచ్చు. కాబట్టి దానికి సంబంధించిన డ్రాఫ్ట్ రెడీ చేసి మీరు జిల్లా ప్రెసిడెంట్స్ మండల కమిటీలను కూడా జిల్లా ప్రెసిడెంట్ డ్రాఫ్ట్ రెడీ చేసి ఒకసారి చెక్ చేసుకుని. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. దేశవ్యాప్తంగా కమలం వికసిస్తుందని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో హైదరాబాద్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన సంబరాల్లో కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు లక్ష్మణ్. తెలంగాణలో ఒక రాజకీయ మలుపు కాబోతున్నది. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశమంతా కూడా కమలం వికసిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో సైతం కమలం వికసించాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పట్ల భ్రమలు తొలగిపోయినాయి. ప్రజలు బీఆర్ఎస్ ఈ పార్టీగా తిరస్కరించారు. బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందన్నారు. బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, సర్వేలో చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు డీకే అరుణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట మేము అంత బ్రహ్మాండంగా దేశానికే రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా చెప్పారు ఇదే మాట. అక్కడ కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించిందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల లోపల పూర్తిగా కోల్పోతున్నటువంటి విశ్వాసం ఈ యొక్క ఎన్నికల యొక్క ఫలితాలే సాక్ష్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. బీసీలో ముస్లింలను ఎలా చేరుస్తారని ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఓవైసీ రేవంత్ గ్యాంగ్ కలిసి బీసీలను దెబ్బతీసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని నల్గొండలో పిలుపునిచ్చారు సంజయ్. ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు వస్తే ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు. 10% ముస్లిం బీసీలు కట్టారు. ఎట్లా కట్టారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? అలా ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి అడుగులు మొక్కుతారు బీసీ సంఘాలు. ఇలా బీసీలకు అన్యాయం చేస్తారు. ఒక బీసీ సంఘం మాడతలేదు. మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళ సర్పంచ్ ఎవరు గెలవడు? ఇలా బీసీలు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు? బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జడ్పీసీ గెలవాడు. రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కరికి వేసుకుంటారు వాళ్ళు. బీసీలు బతికేంది అలా. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుని ఎన్నికపై నిరసన తెలిపారు పార్టీ సీనియర్ నేతలు. ఓవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడుతుండగానే జిల్లా పార్టీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఎన్నికల కమిటీ నిబంధనలు ఉల్లంఘించి ఆ పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షుని ఎంపిక చేసిందని విమర్శించారు. వర్షిత్ రెడ్డి ఎన్నికపై పునరాలోచన చేయాలని, జిల్లా అధ్యక్షుని మార్చాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.